ప్రధాన యాజకుడు ఆయన వస్త్రధారణ. ప్రధాన యాజకుడు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వస్త్రాలు యేసుక్రీస్తు వారి వ్యక్తిత్వాన్ని చూపిస్తున్నాయి. ఎందుకు ఆయన వ్యక్తిత్వాన్ని మనం ధ్యానించాలి? ప్రధాన యాజకుడు ఎట్టివారో యాజకులు కూడా అట్టివారు కావాలి. మన ప్రభు ఎట్టివారో ఆయన పిల్లలైన మనం కూడా అట్టివారిని కావాలి. ఈ ప్రధాన యాజకుని వస్త్రాలలో ఒక్కొక్కటి మనం ధ్యానిస్తూ మొట్టమొదట ఏఫోదును గూర్చి ధ్యానించాం. దేన్ని గూర్చి? రెండవది భుజాల మీద ఉండే 2 లేత పచ్చల గూర్చి ధ్యానించాం. మూడవది ఛాతి మీద ఉండే న్యాయ విధాన పథకాన్ని గూర్చి మనం ధ్యానించాం. లాస్ట్ సెషన్లో నిన్నటి మధ్యాహ్నమందు 4వది ఊరీము తుమ్మీము. ఊరీము తుమ్మీము దేని కొరకు వాడేవారు? దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి వాడేవారు. ఈ 4 గురించి మనం విన్నాం. ఈరోజు 5వది న్యాయ విధాన పథకాన్ని ఎలా ఛాతి భాగాన హోల్డ్ చేసేవాళ్ళు. ఏఫోదు, అలాగే భుజాల మీద ఉన్న లేత పచ్చలు, న్యాయ విధాన పథకం, వీటన్నిటికీ కనెక్షన్ ఎలా ఉండేది? లేఖనాల్లో మనం చూస్తే న్యాయ విధాన పథకం జానెడు పొడవు, ఇంకొంచెం నోరు తెరవచ్చు, జానెడు పొడవు జానెడు వెడల్పు. ఈ న్యాయ విధాన పథకాన్ని ఛాతి మీద యాజకుడు ధరించేటప్పుడు ఏఫోదును అది వదలక ఉండునట్లు ఓ చక్కటి మాట రాసింది. ఏఫోదును వదలక ఉండునట్లు. మరి వదలకుండా ఉండేటట్లుగా ఏం చేశారు? ఈ మూలన బంగారు ఉంగరం, ఈ మూలన బంగారు ఉంగరం, ఆ బంగారు ఉంగరాలకు బంగారు గొలుసును కట్టి ఈ ఏఫోదు పై భాగాన ఇక్కడ ఉంగరాలు పెట్టి, ఇక్కడ ఉంగరాలకు న్యాయ విధాన పథకం చివరున్న ఉంగరాలకు బంగారు గొలుసుతో దాన్ని కట్టారు. మరి పై భాగాన్ని ఎట్లా కట్టారు? ఈ న్యాయ విధాన పై భాగాన ఇక్కడొక ఉంగరం, ఇక్కడొక ఉంగరం. ఎట్ దట్ సేమ్ టైం భుజాల మీద లేత పచ్చలు ఉన్నాయి కదా, లేత పచ్చలు. ఈ లేత పచ్చల దగ్గర ఇక్కడొక ఉంగరం, ఇక్కడొక ఉంగరం. ఈ ఉంగరంలో నుంచి బంగారు గొలుసు ఈ ఉంగరాన్ని పట్టుకుంది. ఈ ఉంగరంలో నుంచి బంగారు గొలుసు ఈ ఉంగరాన్ని పట్టుకుంది. స్టిఫ్గా ఎఫోదును వదలకుండా న్యాయ విధాన పథకం అంటుకొని ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇంకా ఇది మనకు అర్థం కావాలంటే సింపుల్గా పాత రోజుల్లో పెద్దవాళ్ళు అది ఒక రకమైన ప్యాంటు షర్ట్ వేసేవాళ్ళు. వాళ్ళ ప్యాంటుకి ఇక్కడి నుంచి తాడు వచ్చేది. ఆ తాడు ఎక్కడ దాకా వచ్చేది? ఇటు నుంచి కూడా తాడు వచ్చేది. చూసారా? వాళ్ళ మధ్యలో ఇట్లా అంటూ ఉంటారు. చూసారా మీరు? ఆ పెద్దవాళ్ళకేమో పాపం ప్యాంటు జారిపోకుండా ఉండటానికి వృద్ధాప్యం కదా, దాని ద్వారా దాన్ని ఏమంటారు? బొందుల ఏమంటారు? ఏదో అంటారు కదమ్మా, ఏమంటారు? ఎలాస్టిక్. నీకు తెలియకపోతే తెలియనట్టుండు, రైట్? ఇట్లా వచ్చి ఉంటుంది, లైక్ దట్. ఇంకొకసారి చెప్తాను, సరే. మీకు వీడియో ప్రజెంటేషన్ ఉంది కదా, రైట్? అది ఎలా ఉంటుందో ఆ ఉంగరాలు బంగారు గొలుసు, పైన ఉంగరాలు బంగారు గొలుసు, ఉంగరాలు ఎలా ఉండేవి ఒకసారి వీడియో ప్రజెంటేషన్ చూడండి. అవి ఉంగరాలు. చూసిన తర్వాత ఏమనిపించిందో తెలుసా? ఓ సింతేనా అన్నట్టుంది. చూడండి. దారంతో కట్టారు ఏఫోదుకి, అలాగే న్యాయ విధాన పథకానికి. ఇవి ఉంగరాలు. ఏఫోదుకు న్యాయ విధాన పథకానికి ఉంగరాలు ఎట్లా కట్టారట?
నీలి దారంతో ఆ ఉంగరాలను కట్టినట్లుగా లేఖనాల్లో మనం చూసాం. మీకు అర్థమైందా? ఏమన్నా కన్ఫ్యూజన్గా ఉందా? అర్థమైందా వ్యర్థమైందా? మరి కొంచెం పెద్దగా చెప్పండి. అర్థమైంది కదా? ఇక ఆ బొమ్మ చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే నేనేం చెప్పలేను. మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటారు, మీరు గమనించండి. ఇంకొకసారి చెప్తాను. జానెడు పొడవు జానెడు వెడల్పు కలిగిన న్యాయ విధాన పథకాన్ని ఛాతి మీద ప్రధాన యాజకుడు ధరించేటప్పుడు ఆ న్యాయ విధాన పథకం ఎఫోదును వదలకుండా ఉండునట్లు, ఆ మాట ఇక్కడ ఏఫోదును వదలకుండా ఉండునట్లు కింద బంగారు ఉంగరాలు, గొలుసు, మరలా బంగారు ఉంగరం, పైన బంగారు ఉంగరాలు, గొలుసు, మరలా వదలక ఉండునట్లు న్యాయ విధాన పథకం కట్టినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, ఏఫోదు ఆధ్యాత్మికంగా ఎన్నో ఆత్మీయ అర్థాలు గుర్తుగా ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ఏఫోదు దేవుని పరిచర్యకు, ఎందుకు బైబిల్లో ఏఫోదును ధరించి పరిచర్య చేసినట్లుగా లేఖనాల్లో చూస్తాం కదా, దేవుని పరిచర్యకు, ఒక వ్యక్తిని నమ్మి దేవుడు అప్పగించినటువంటి పనికి, దేవుని చిత్తానికి, ఒక్క మాటలో చెప్పాలంటే ఏఫోదు దేవునికి గుర్తుగా ఉంది. విన్నారా? ఏఫోదు దేవునికి గుర్తుగా ఉంది. సమూయేలు ఏఫోదు ధరించి ఆయన పరిచర్య చేసినట్లుగా లేఖనాల్లో చూస్తాం కదా. ఈ ఏఫోదు భుజాల మీదే లేత పచ్చలు పెట్టారు. లేత పచ్చలు దేని గుర్తు అని చెప్పాను? భారం మోసేదానికి గుర్తు అని చెప్పాం కదా. దేవుడు సేవకుడైన నన్ను నమ్మి నా భుజాల మీద కొన్ని భారాలు, కొన్ని బాధ్యతలు అప్పగించాడు. అది ఏఫోదు గుర్తు. విశ్వాసులుగా దేవుడు మనలను నమ్మి ఒక్కొక్క వ్యక్తికి కొన్ని బాధ్యతలు, కొన్ని బరువులు దేవుడు మనకు అప్పగించాడు. ఇది పరిచర్యకు, బాధ్యతకు, దైవ చిత్తానికి, ఒక్క మాటలో చెప్పాలంటే ఏఫోదు దేవునికి గుర్తుగా ఉంది. న్యాయ విధాన పథకం మీద గడిచిన దినాల్లో విన్నాం. ఎన్ని రత్నాలు ఉన్నాయి? ఇంకోసారి చెప్పాలి, 12 రత్నాలు ఉన్నాయి. ఒక్క మాటలో క్లుప్తంగా చెప్పాలంటే ఈ న్యాయ విధాన పథకం ఇజ్రాయేలీల 12 గోత్రాల వారికి సాదృశ్యం. రైట్. ఆ రోజుల్లో న్యాయ విధాన పథకం ఇజ్రాయేలీల 12 గోత్రాలకు సాదృశ్యమైతే, ఈ దినాల్లో యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన సార్వత్రిక సంఘానికి ఈ న్యాయ విధాన పథకం గుర్తుగా ఉంది. క్లియర్? ఈ న్యాయ విధాన పథకం యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ఒక్కొక్క క్రైస్తవునికి ఈ న్యాయ విధాన పథకం గుర్తుగా ఉంది. ఏఫోదు దేనికి గుర్తుగా ఉంది? దేవునికి గుర్తుగా ఉంది. దేవుడిచ్చిన పరిచర్యకు, బాధ్యతలకు, దేవుని చిత్తానికి గుర్తుగా ఉంది. అయిలారా, న్యాయ విధాన పథకం ఒక విశ్వాసి అయితే, ఏఫోదు దేవుడైతే, అద్భుతం తెలుసా? దేవుని దగ్గరకు వచ్చిన ఏ విశ్వాసి తన బ్రతుకు కాలమంతా దేవుని వదలకుండా దేవుని వెంబడించేవాడై ఉండాలి. కరువే రాని నిన్ను వదలనేసయ్యా, ఖడ్గమే రాని నిన్ను వదలనేసయ్యా, అవమానాలే రాని నిన్ను వదలనేసయ్యా అని ఏఫోదును వదలకుండా ఉండునట్లు న్యాయ విధాన పథకం ఉండాలట. న్యాయ విధాన పథకం దేవుని ప్రజలైతే, ఏఫోదు దేవుడైతే, దేవునికి దేవుని ప్రజలకు ఎలాంటి బంధం ఉండాలి? ఇంకోసారి చెప్పాలి. ఎలాంటి బంధం ఉండాలి? ప్రతి క్రైస్తవుడు నిన్ను వదలనేసయ్యా, నా బ్రతుకు కాలమంతా నిన్నే పట్టుకొని బ్రతుకుతానయ్యా, నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా అని ప్రభు దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ యేసును వదలకుండా బ్రతికే వారిగా ఉందురుగాక. అలా బ్రతికితే ఏం జరిగిద్ది? ఎన్నో ఉన్నాయి. ఒక మాట యేసయ్య అంటారు కదా, నేను మంచి ద్రాక్షవల్లిని, మీరు నాలో తీగలు. ఎవడు నా యందు నిలుస్తాడో, ఎవని యందు నేను నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ఆధ్యాత్మికంగా నువ్వు బహుగా ఫలించాలంటే, భక్తిలో, పరిశుద్ధతలో, ఆత్మఫలాలలో, నీతి ఫలాలలో, వెలుగు ఫలాల్లో ఆధ్యాత్మికంగా నువ్వు బహుగా ఫలించాలంటే సింపుల్. ఎవరిలో నిలిచి ఉండాలి? దేవుని బిడ్డలు లోకంలో నిలిచి ఉండకూడదు, పాపంలో నిలిచి ఉండకూడదు,
అపవిత్రతలో నిలిచి ఉండకూడదు. బ్రతుకు కాలమంతా మనం దేవునిలో నిలిచి ఉండే వ్యక్తులుగా ఉందుముగాక. గమనించండి, న్యాయ విధాన పథకం దేన్ని వదలకూడదట? ఏఫోదును వదలకూడదు. సరే, ఏఫోదును వదలకుండా ఉండున్నట్లుగా దాని డిజైన్ ఎలా ఉందో చెప్తాను. ఒకటి బంగారు ఉంగరము, రెండవది బంగారు గొలుసు, మూడవది నీలి సూత్రము అనండి, నీలి దారం అనండి గట్టిగా. 3 నంబర్ 1 కొంచెం పెద్దగా, బంగారపు ఉంగరము, రెండవది బంగారు గొలుసు, మూడవది నీలి సూత్రం. సూత్రం అంటే దారం. నీలి దారంతో ఈ బంగారు ఉంగరాన్ని కట్టారు. బంగారు ఉంగరం దేనికి గుర్తంటే, టకమని నాకు సమాధానం చెప్పండి. ఉంగరం స్ట్రైట్గా ఉంటుందా, ట్రయాంగిల్ షేప్లో ఉంటుందా, గుండ్రంగా ఉంటుందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. గుండ్రంగా ఉంటుందట. ఎంత బాగా చెప్పారో చూడండి. స్ట్రైట్ లైన్ ఉంది, దేర్ ఈజ్ బిగినింగ్, దేర్ ఈజ్ ఎండింగ్. స్ట్రైట్ లైన్కి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. ట్రయాంగిల్ షేప్ ఉంది, ట్రయాంగిల్ షేప్కి బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. కర్వ్ ఉంటుంది, దానికి బిగినింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. వేరే సర్కిల్కి, రౌండ్కి, సర్కిల్కి, దానికి కూడా ఉంటుంది కదా అన్నాడు. చూస్తే ఎట్లా, నువ్వు పెడితే ఉంటుందో లేకపోతే ఉండదో. వింటారా? సర్కిల్కి బిగినింగ్ మనం చెప్పలేం, ఎండింగ్ మనం చెప్పలేం. సో ఉంగరం దేనికి గుర్తు తెలుసా? రౌండ్ దేనికి గుర్తు అంటే నిత్యత్వానికి గుర్తు. ఉంగరం నిబంధనకు గుర్తు. యేసు దగ్గరకు వచ్చిన ప్రతివాడు యేసయ్యతో నిత్య నిబంధన చేసేవాడిగా ఉండాలి. విన్నారు ఈ మాట? ఏ నిబంధన? ఏ నిబంధన? కొంతమంది వాక్యపు లోతు తెలియని వాళ్ళు కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యగారు యేసు ప్రభు దగ్గరికి 3 వారాలు వస్తే అద్భుతం జరిగిద్దా, 7 వారాలు వస్తే అద్భుతం జరిగిద్దా, లేకపోతే 10 వారాలు రావాలా, 12 వారాలు రావాలా? ఎన్ని వారాలు రావాలి? ఎన్ని వారాలు రావాలి? కొంతమంది వారాల భక్తులు ఉంటారు. 3 వారాలు, 7 వారాలు. అద్భుతం జరిగిందా స్వామి, నీకొక దండం మాకొక దండం అని వదిలిపెడతారు. కానీ యేసుతో ఒక వ్యక్తి బంధం ఎలా ఉండాలంటే, ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత, అయ్యా ప్రాణం పోయే వరకు నీ కొరకే నేను బ్రతుకుతా, ఆఖరి శ్వాస వరకు నీ సాక్షిగానే నేను జీవిస్తాను అని ప్రతి బిడ్డ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నిత్య నిబంధన చేయాలి. దీని గురించే ఇర్మియా భక్తుడు భలే అద్భుతమైన మాట అంటాడు. 50వ అధ్యాయం 5వ వచనం నాతో కలిసి, ఎన్నటికి నీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందుము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచూ వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా. ఆమెన్. ఓ చక్కటి మాట ప్రారంభంలో అంటాడు భక్తుడు ఇక్కడ. నాతో కలిసి చెప్పండి, ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందుము రండి. యెహోవాను కలుసుకోవటానికి వెళ్దాం రండి అని పిలుస్తున్నాడు. అయ్యా ఎంతకాలం ఆ దేవునితో బ్రతుకుదామని నిబంధన చేసుకుందాం? నిత్య నిబంధన. ఆ నిబంధన ఆదివారం ఒక్కరోజే గుర్తుకు తెచ్చుకోవాలా, శుక్రవారం ఒక్కరోజే గుర్తుకు తెచ్చుకోవాలా? ఏమంటాడు తెలుసా? ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందుము రండి. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. ఈ రాత్రికాల సమయమందు నా ప్రభు నేను పిలుస్తున్నాడు. తమ్ముడు రా, అమ్మా రండి. అయ్యా దేని కొరకు రావాలి? దేవునితో నిబంధన చేసుకుందాం. నిన్నటి వరకు నీవు ఎలా బ్రతికినా, తమ్ముడు నిన్నటి వరకు నీవు ఎలా జీవించినా, నీ కుటుంబ ఆధ్యాత్మిక స్థితిగతులు గడిచిన కాలాలలో ఎలా ఉన్నా, ఈరోజు ప్రత్యేకంగా దేవునితో
ఒక నిత్య నిబంధన చేసుకుందాం. ఏమని నిబంధన చేసుకుందాం? నా బ్రతుకు దినాల్లో నిన్నెన్నడూ నేను మర్చిపోనేసయ్యా, నిన్నెన్నడూ నేను విడిచిపెట్టనేసయ్యా, నీతోనే నేను బ్రతుకుతానని దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ దేవునితో నిబంధన చేసేవాడిగా ఉండాలి. అయ్యా నా వైపు చూడు, ఈరోజు ఇలాంటి నిబంధన నీవెందుకు చేసుకోకూడదు? ఇలాంటి నిబంధనతో దేవునిలో మనం ఎందుకు కొనసాగకూడదు? నేను ఎన్నటికీ మర్చిపోనయ్యా, ఇది నా నిత్య నిబంధన, ఎన్నటికీ నిన్ను నీ సన్నిధిని నేను మర్చిపోను. కూర్చున్నా, లేచినా, త్రోవను వెళ్తున్నా నీ ఆలోచనతో నేను బ్రతుకుతానేసయ్యా అంటాడు భక్తుడు. చోట మనం మేల్కొని ఉన్నాను, నిద్రపోవచ్చు ఉన్నాను, తనతో కూడా జీవించు నిమిత్తం ఏమన్నాడు? ఎన్నడూ, నువ్వు కొత్త పదం చెప్పొద్దాముడా, అక్కడ రాయబడిన మాట పెద్దగా చెప్పాలి. ఎన్నటికి మరువబడని, ఇంకోసారి చెప్పండి అంటాడు పౌలు గారు. మనం మేలుకున్నంతసేపు ఆయనతో బ్రతకాలి. మేలుకున్నంతసేపు మాత్రమే కాదు, నిద్రపోతూ ఉన్న మన ఆలోచనలు ఆ దేవుని చుట్టూతోనే ఉండాలి. నిద్రపోతున్న మన కలలు కూడా దేవుని చుట్టూతోనే ఉండాలి. అంటే ఈ ప్రభుతో ఉన్న ఈ బంధాన్ని నువ్వెప్పుడు మర్చిపోకూడదు, ఎన్నడూ విడిచిపెట్టకూడదు. ఆదివారం వచ్చి ఒక 3 గంటలు అయిపోయింది నా ప్రభుతో, నో. ప్రొద్దున్నే లేచి 1 గంట అయిపోయింది నా ప్రభుతో, సాయంత్రం ఒక అర్ధగంట కుటుంబ ప్రార్థన చేసుకొని అయిపోయింది నా ప్రభుతో బంధం. అది కాదు క్రైస్తవ జీవితం. తల్లి, నువ్వు ఏ ఆధ్యాత్మిక స్థాయికి రావాలో తెలుసా? కూర్చున్నా, లేచినా, త్రోవన నడుస్తున్నా, పండుకుంటున్నా యేసు 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 అంటూ ఆ ప్రపంచంలో విహరించే వాడిగా నువ్వు బ్రతకాలి. యేసు 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 అంటూ ఆయన ప్రపంచంలో విహరించే వ్యక్తులుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుముగాక. అయితే అలా బ్రతకాలంటే ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన దేవునితో మనం చేసుకోవాలంటే ఇలాంటి నిబంధన ఎవరు కాపాడుకోగలరో తెలుసా? ఇది 50వ అధ్యాయం 5వ వచనం. ఎక్కడ? ఇర్మియా గ్రంథం. విచిత్రం తెలుసా? కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం, రైట్, 4వ వచనం 5వ వచనం చూడండి నాతో కలిసి. ఆయన ప్రజలకు న్యాయము తీర్చుటకై, 5వ వచనం అందరూ నాతో కలిసి చెప్పండి. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. విన్నారా? ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన చేసుకుని దేవునితో మనం బ్రతకాలి. నిబంధన చేసుకోవటం తేలికే, కానీ అలా బ్రతకటం కష్టం. చాలాసార్లు పాస్టర్ గారు చెప్తారు కదా, మ్యారేజ్ అనేది ఒక 3 గంటల కార్యక్రమం, కాపురం అనేది కొంతమంది అట్లా చెప్తున్నారంటే అసలు ఆ పేరే గుర్తుకు చేయొద్దయ్య గారు. వినండి, మ్యారేజ్ కార్యక్రమం అనేది 3 గంటల్లో అయిపోతుంది. కానీ మ్యారేజ్ తర్వాత కలిసి కాపురం చేసే కార్యక్రమం ఉంది చూసారా, జీవితాంతం క్రయం చెల్లించాలి ఒక వ్యక్తి. యెహోవాతో బ్రతుకుదామని ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన చేసుకుందాం రండి. అవును, బాప్తిస్మం ద్వారా మనం అందరం నిత్య నిబంధన చేసుకున్నాం. బాప్తిస్మం తీసుకునేటప్పుడు బాప్తిస్మం తీసుకున్న ఒక్కరోజే నీ కొరకు బ్రతుకుతానయ్యా అని నిబంధన చేసుకున్నావా? బ్రతుకు కాలం అంతా బ్రతుకుతావని నిబంధన చేసుకున్నావా? మేలు చేస్తేనే నీ కొరకు బ్రతుకుతానయ్యా అన్నామా? మేలైనా కీడైనా నీ కొరకే బ్రతుకుతామన్నామా? ఆశీర్వదిస్తేనే నా దేవుడివి, లేకపోతే నా దేవుడు అన్నామా? కాదన్నామా? ఏ స్థితిలో ఉన్న నిన్ను ఆరాధిస్తానన్నామా? నిత్య నిబంధన చేసావు, నిజమే. ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన చేశాం. కానీ ఆ నిబంధన నీ బ్రతుకులో నువ్వు కాపాడుకోవాలంటే బలి అర్పణతో నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. అంటాడు, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. నేను ప్రతి క్షణం నా ప్రభువుతో మమేకమై ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధనతో ఉంగరాలు ఎలా కలిసి ఉన్నట్లుగా ఉన్నాయో నేను ప్రతి క్షణం ప్రభుతో కలిసి ఉండాలంటే
బలి అర్పణ అర్పించేవాడిగా ఉండాలి. అనండి ఆ మాట. బలి ప్లస్ బలికి అర్పణకున్న తేడా ఏంటి? ఒక బలి పశువుని తీసుకొచ్చారు, చంపటం బలి. ఆ చంపిన దాన్ని బలిపీఠం మీద పెట్టి పూర్తిగా కాల్చి బూడిద చేయటం అర్పణ. వినారు ఈ మాట? బలి పశువుని తీసుకొచ్చి వధించటం బలివ్వటం. అర్పించటం అంటే ఏంటి? ఆ బలి పశువు యొక్క మాంసాన్ని కట్టెల మీద పెట్టి బలిపీఠం మీద పెట్టి పూర్తిగా కాల్చి బూడిద చేయటాన్ని అర్పించటము అంటారు. పాత నిబంధనలో ఉన్న బలికి కొత్త నిబంధనలో ఉన్న బలికి తేడా ఏంటో తెలుసా? పాత నిబంధనలో ఏ ఎద్దునో ఏ మేకనో ఏ పొట్టేలునో తీసుకొచ్చి దాన్ని చంపి చచ్చిన దాని మాంసాన్ని బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. మరి క్రొత్త నిబంధన బలి ఏంటో తెలుసా? ఎద్దును తీసుకురావటం కాదు. 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద నా పాపం నిమిత్తం బలి అయిపోయిన యేసుక్రీస్తు బలియాగమందు విశ్వాసం ఉంచి బలిపీఠంగా మారిపోయిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు ఎద్దును తీసుకొచ్చి బలి ఇవ్వటం కాదు, నీవే ఆ ఎద్దుగా మారాలి, నీవే ఆ పొట్టేలుగా మారాలి, నీవే ఆ బలి పశువుగా మారాలి. ఇప్పుడు ఎద్దులు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు, కోడెలు తీసుకొచ్చి బలి అర్పించడం కాదు. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ బలి పశువు ఎవరయ్యంటే ఆ బలి పశువు నీవై ఉండాలి. విచిత్రం తెలుసా? పాత నిబంధనలో చనిపోయిన బలి పశువును చంపి ఆ తర్వాత దాన్ని బలిపీఠం మీద పెట్టేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన అర్పణ ఎలాంటిదో తెలుసా? సజీవ యాగముగా నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకోవాలి. అంటే ఒక మాట, బలి పశువుని కత్తితో ఒక దెబ్బతో ఏటేశారు, చనిపోయిన తర్వాత దాని మాంసాన్ని బలిపీఠం మీద నిప్పులతో కాలుస్తూ ఉంటే నొప్పి దానికి తెలిసిద్దా? ఇంకోసారి నాకు వినపడలా. నొప్పి దానికి తెలియదు, ఎందుకు? ఆల్రెడీ చనిపోయింది. కానీ ప్రభు పిల్లరా, నీవు నేను ప్రభు కొరకు బ్రతకాలంటే చనిపోయిన దాన్ని బలిపీఠం మీద పెట్టడం కాదు, నువ్వు సజీవంగా ఉంటూ ఉండగానే. అవును, ఆ బలి పశువు చనిపోలేదు, బ్రతికున్న బలి పశువుని మంటల్లో పెట్టామనుకోండి అల్లాడిపోతుందే. అలాంటి కార్యక్రమం నీ ఆధ్యాత్మిక జీవితంలో జరగాలి. గమనించండి, సజీవంగా ఉంటూ ఉండగానే ప్రతి క్షణం వాక్యం చేత కాల్చబడాలి, దేవుని ఆత్మ చేత కాల్చబడాలి. ఈ కాల్చబడే కార్యక్రమం మనలో ప్రతి క్షణం జరుగుతూ ఉంటేనే ఆ దేవునికి బలి అర్పణ చేయబడిన ప్రజలుగా ఉండి ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధనతో దేవునితో కలిసి బ్రతికే వాళ్ళగా మనం బ్రతుకుతాం. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. చనిపోయిన బలి పశువు యొక్క మాంసం బలిపీఠం మీద కాల్చబడేది. కానీ క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు అనే బలిపీఠాన్ని చేరిన తర్వాత అరిపాదము నుండి నడినెత్తి వరకు దేవుని వాక్యమనే అగ్ని చేత, పరిశుద్ధాత్మ అనే అగ్ని చేత నిరంతరము కాల్చబడుతూ ఉంటేనే ఏఫోదుగా పిలువబడుతున్న నీ దేవుని నువ్వు విడిచిపెట్టవు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఎట్లా నేను గమనించండి, సజీవ యాగముగా అనండి ఆ మాట. సజీవ యాగముగా. ఆ బలి పశువు మంటల్లోకి చనిపోయిన తర్వాత వెళ్ళిందా, బ్రతికున్నప్పుడు వెళ్ళిందా? ఆ బలి పశువు చనిపోయిన తర్వాత వెళ్ళింది. కానీ ఈ బలి పశువు బ్రతికున్నప్పుడే వాక్యపు అగ్నితో, ఆత్మ అగ్నితో కాల్చబడేది అయి ఉండాలి. ఇప్పుడు బ్రతికున్నప్పుడు కాల్చబడటం పెయినా, హాయిగా ఉంటుందా? అదిగో థ్యాంక్ యూ తమ్ముడు. ఎంత పెయిను? కొంచెం గట్టిగా తల్లి, కొంచెం ఇంకోసారి చెప్పండి. ఎంత పెయినో చెప్తా. ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి దుమ్మెట్లా ఎత్తి నువ్వు నాశనం అయిపోతావే, నీ పిల్లలు నాశనం అయిపోతారే, నీ సంసారం నాశనం అయిపోద్ది, అసలు భూమి మీద నీ ఇల్లు తుడుచుకు పెట్టుకుపోవును గాక, ఆమె అనకండి ఆయన, నీ ఇల్లు భూమి మీద తుడుచుకు పెట్టుకుపోవును గాక అని అన్నారు. ఆ మాటలని దేవుడు నేను దీవించగాక తల్లి, ఇంకెక్కువ తిట్టు, నీ నిందలని నాకు 100 అయిపోతాయి. దేవుడు నిందించమన్న వాడిని దీవించమన్నాడు, నువ్వు నిందించు నేను నిన్ను దీవిస్తా అని నోరు తెరిచి దీవించగలుగుతారు. అబద్ధం ఆడుకుని చెప్పండి.
నువ్వు నాజుగ్గా చెప్పక నాయనా. వాళ్ళు వచ్చి తమ్ముడు ఒకసారి అట్లను, ఇదేమన్నా ఇబ్బంది అయిద్దేమో. నేను శపించిన వాడిని దీవించగలుగుతామా? మీ అనుభవం చెప్పండి అమ్మా. అలా దీవించాలంటే యాగమైపోవాలి. దేవుని వాక్యం ఒకడు నిజంగా నెరవేర్చాలంటే నేను నా దేవుడు అంగీకరించే బూడిదగా మారిపోవాలి. నాలో ఇంత శారీరక క్రియ కూడా కనపడకూడదు. నా ప్రాణాత్మ దేహాలు నా ప్రభుకు సొంతమైపోవాలి. నేను ఆయనకు ప్రీతికరమైన బూడిదగా మిగిలితేనే ఒకానొక రోజు యాజకుడు వచ్చి ఈ బలిపీఠం దగ్గర ఉన్న బూడిదనెత్తి పాలెం అవతలకి తీసుకెళ్తాడు. అదే పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఆ యాజకుడు నన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలంటే నాలో శరీరపు క్రియలు మిగలకూడదు. వాక్యం చేత ఆత్మ చేత కాల్చబడాలి. కాల్చబడటం వినటం తేలికే, చెప్పటం అంతకంటే తేలిక. ప్రాక్టికల్గా లైఫ్లో అనుభవించేటప్పుడు అగ్ని చేత ఒకడు కాల్చబడుతూ రావాలి. ఒంటరిగా ఉన్నావు, ఎవ్వరు లేరు, సడన్గా సెల్ ఫోన్ తీసుకున్నావు, అదేదో వాట్సాప్ స్టేటస్ చూస్తూ ఉన్నావు, ఎవరిని బిడ్డవే. సడన్గా అట్లా స్క్రోల్ చేసేటప్పుడు ఒక న్యూడ్ ఫోటో నీకు కనపడింది. 20 సంవత్సరాల విశ్వాసిగా ఉన్న నేను ఈ న్యూడ్ ఫోటో దగ్గర నా భక్తి దిగజార్చుకుంటానా? 15 సంవత్సరాల విశ్వాసిగా ఎదిగిన నేను, 30 సంవత్సరాల ఆధ్యాత్మిక విలువలు కలిగిన నేను నా 30 సంవత్సరాల భక్తిని ఈ న్యూడ్ ఫోటో దగ్గర నా భక్తిని తాకట్టు పెడతానా? ఇది నాకు పెంటతో సమానం అని అంటం తేలికే. ప్రాక్టికల్ లైఫ్లో ఆ వాక్యాన్ని ఒకడు నెరవేర్చాలంటే తన కంటిని, తన ప్రాణాత్మ శరీరాలను దేవుని వాక్యమనే అగ్నితో కాల్చుకునేటువంటి వాడై ఉండాలి. నీ బ్రతుకులో నువ్వెన్నడూ ఎఫోదుగా పిలువబడుతున్న నీ దేవుని విడిచిపెట్టకుండా ఉండాలంటే ఏదో ఎద్దును తీసుకురావటం కాదు, ఏదో మేకను పొట్టేలును తీసుకురావటం కాదు, నీ శరీరాన్నే బలి అర్పణగా సజీవ యాగంగా నీ ప్రభుకు సమర్పిస్తే నేనంట ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతావో అంత దేవునికి దగ్గరగా బ్రతకటం నువ్వు ప్రారంభిస్తావు. పెద్దగా చెప్దాం ఆమెన్. ఏమన్నాను? ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతావో, ఎంత నీతిగా బ్రతుకుతావో, ఎంత యథార్థంగా బ్రతుకుతావో, ఆలోచనలో కూడా చిన్న తప్పు చేయని పవిత్రమైన జీవితం ఎంత ఎక్కువగా బ్రతుకుతావో దేవునికి అంత సమీపంగా నువ్వు బ్రతికే కృపిస్తాడు. ఎఫోదును కొందరు వదిలిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? ఎఫోదుగా పిలువబడుతున్న దేవుని సన్నిధిని ఒకడు విడిచిపెట్టడానికి కారణం ఏంటో తెలుసా? సగం కాలిపోయి సగం శరీరం సగం కోరికలు కాల్చుకొని సగం మిగిలి ఉండటాన్ని బట్టి కొందరు ఎఫోదును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయ్యా వినండి, నువ్వు బ్రతికిన కాలమంతా, నేను చాలాసార్లు చెప్పాను, క్రైస్తవ జీవితంలో క్రైస్తవుని యొక్క ప్రధాన శత్రువు నీ సొంత శరీరమే. శత్రువైన సాతాను నీ శత్రువు అనేకంటే దానికంటే ముందు నీ కన్నే నీ శత్రువు, నీ నోరే నీ శత్రువు, నీ చూపే నీ శత్రువు, నీ ఆలోచనలే నీ శత్రువు, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవమే నీకు ప్రధాన శత్రువుగా ఉండి తెలియకుండా ఎఫోదుగా పిలువబడుతున్న నీ దేవునికి నిన్ను దూరంగా తీసుకుని వెళ్తూ ఉన్నాయి. ఏం చేయాలి? సజీవ యాగంగా బలిపీఠంగా పిలువబడుతున్న యేసుక్రీస్తును చేరి బలి అర్పణతో నీవు దేవునికి నిబంధన చేసుకోవాలి. అంటాడు, బలి అర్పణతో నాతో నిబంధన చేసిన భక్తులను నా యొద్దకు, ఇందాక వినలేదా? భక్తులను నా యొద్దకు. ఎవరో భక్తులు? బలి అర్పణతో. ఏంటి? అయ్యా నా కంటిని బలి చేస్తా, అపవిత్రపు చూపు రానేను, నా పెదాలను బలి చేస్తా, అపవిత్రపు మాటలు రానివ్వను,
నా చెవులను బలిస్తా. రేపు ఎర్లీ మార్నింగ్ చక్కటి మెసేజ్ 5 గంటలకి. ఈ చెవు ఉంది చూసారా, తల్లి గర్భంలో ఉన్న శిశువు ఏ షేపులో ఉంటాడో ఈ చెవు కూడా సేమ్ అదే షేపులో ఉంటుంది. ఎందుకు అట్లా ఉంటుందో రేపు చెప్తాను. రేపు పొద్దున్నే కొత్త మెసేజ్ తప్పకుండా వినండి. చెవు చూసారా, ఉందా లేదా? ఉంది కదా. ఈ చెవు షేప్ ఉంది చూసారా. తల్లి గర్భంలో బిడ్డ పండుకున్నప్పుడు ఏ షేపులో ఉంటాడో చెవి సేమ్. ఎందుకు తల్లి గర్భం చెవి ఏకరీతిగా ఉందో రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను. ఈ చెవిని బలిపీఠం మీద పెట్టాలి. అప్పుడప్పుడు కాదు, ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి క్షణం నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని బలిపీఠం మీద పెట్టి బలి అర్పణతో దేవునితో ఒక నిబంధన చేయాలి. ఏమని? ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన నేను చేస్తా. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి, నా వైపు చూడండి. అయ్యా, నా కళ్ళతో ఇక మీదట ఏ చెడు నేను చూడను. అపవిత్రమైన దాన్ని నా పెదాలతో ముట్టను. అపవిత్రమైన మాట నా నోట రానివ్వను. నేను బ్రతికిన దినాల్లో నీకు ఆయాస్కరంగా ఒక్క గడియ కూడా, ఒక్క క్షణం కూడా నేను జీవించును. బ్రతికిన కాలమంతా నీ కొరకే బ్రతుకుతానయ్యా అని ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీరు మీ దేవునితో నిబంధన చేసుకోకూడదా? ఇలా జీవిస్తానయ్యా ఒక తీర్మానం చేసుకోకూడదా? ఈ రోజు నుంచి నీ మార్గంలో ఇలా నేను నడుస్తానయ్యా ఇలాంటి తీర్మానం చేసుకునే కృప దేవుడు మనకు దయచేయునుగాక. రైట్. బంగారు ఉంగరాలు దేని గుర్తు అని చెప్పుకున్నాం? నిత్య నిబంధనకు గుర్తు. రైట్. ఆ బంగారు ఉంగరాలకు ఏం కట్టబడింది? బంగారు గొలుసు కట్టబడింది. గొలుసు దేనికి గుర్తు అంటే ప్రేమ బంధకం. సహజంగా పాత నిబంధనలో కానీ బైబిల్ చరిత్రలో కానీ ఒకరిని సంఖ్యలతో కట్టారంటే దాసులను కట్టేవాళ్ళ, స్వతంత్రులను కట్టేవాళ్ళ? వాడు బానిస కాబట్టి కట్టేవాడు. మనం యేసయ్యకు బలిమి చేత బానిసలం కాదు. యేసయ్యకు బలిమి చేత మనం దాసులం కాదు. ఆయన బలవంతం చేత మనల్ని లోపరుచుకోవాలా. మరొక మాట చెప్తాను, దౌర్జన్యం చేసి నాకు లోబడకపోతే అయిపోయింది మీ పని అని దౌర్జన్యం చేసి ఆయన మనల్ని లోపరుచుకోవాలా. మీకు తెలుసా, తన ప్రేమను వర్షంలాగా మన మీద కుమ్మరింపచేసి ఒక నిజదేవుడు ప్రజల కొరకు ఎలా యాగమైపోతాడో తన కలువరి త్యాగాన్ని సిలువ మీద చూపించి ఆ ప్రేమను మనకు తెలియచేసి ఈరోజు మనం కూడా స్వచ్ఛందంగా బలిమి చేత కాదు, ప్రేమ బంధకం చేత ఆయనకు దాసులు అవటానికి దేవుడు కృప చూపించాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దీని గురించి హోషేయ గ్రంథంలో అంటాడు, ఆ బంగారు గొలుసు ప్రేమ బంధకానికి గుర్తుగా ఉంది. నాతో కలిసి, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని యొడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. ఎఫ్రాయిము చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే, వానిని కౌగిలించుకొనిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు. 4వ వచనం, ఒకడు మనుషుని తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఏ గొలుసులతో దేవుడు తన వైపుకు తిప్పుకున్నాడు? చెప్పాలి. యేసయ్య మనకు దేవుడు, ఆమేన్. అదే సమయంలో ఆయన మనకు స్నేహితుడు. యేసయ్య శిష్యులను పట్టుకొని ఏమన్నాడు తెలుసా? స్నేహితులారా అన్నాడు. ఆయన మనకు దేవుడు, అదే సమయంలో ఆయన మనకు స్నేహితుడు. దైవజనమా, ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన ఏ బిడ్డ బలవంతంగా ప్రభుని వెంబడించే వారిగా ఉండకూడదు, బలవంతంగా దేవుని పనిచేసే వాళ్ళగా ఉండకూడదు, బలవంతంగా కూర్చోబెట్టేటట్లుగా ఉండకూడదు. అది నీ హృదయపు లోతులో నుంచి స్వేచ్ఛాపూర్వకంగా ప్రేమ బంధకము చేత నువ్వు దేవుని ప్రేమ చేత బంధించబడిన వాడివై ఉండాలి. కొంచెం గట్టిగా ఆమెన్. ఆదివారం ఆరాధనకి ఈరోజు రాకపోతే అమ్మ ఎన్ని తిట్లు తిడతాదో ఆ తిట్ల దండకం తట్టుకోలేక ఒక గంట వెళ్ళి చర్చిలో కూర్చుంటే బాగుండు కదా, దేవుడు దాన్ని అంగీకరించడు.
ఈ ఉపవాస ప్రార్థనలకు రాకపోతే అన్న డెఫినెట్గా పేరు పెట్టి పిలుస్తాడేమో. ఆ పేరు పెట్టి పిలిచేదానికంటే పోయి ఒక గంట సేపు కూర్చుంటే పోయిద్ది కదా. నో, అమ్మ బలవంతం చేసిందని బాప్తిస్మం తీసుకోవటము, నాన్న బలవంతం చేశాడని బాప్తిస్మం తీసుకోవటము దేవుని సన్నిధిలో బలిమి చేత మనం అర్పించబడకూడదు. ప్రేమపూర్వకంగా హృదయపు లోతులో నుంచి స్వేచ్ఛగా నీవు దాసునిగా దేవునికి అప్పగించుకోవాలి. పౌలు గారు చాలా చోట్ల క్రీస్తు యేసు దాసుడు, క్రీస్తు అనండి ఒకసారి. అసలు ఒరిజినల్ గ్రీకులో ఏమని రాస్తుందో తెలుసా? బాండెడ్ సర్వెంట్ అని రాసి ఉంటుంది. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. సరైన తర్జుమాలో రాయబడిన మాట ఏంటంటే దాసుడు అని కాదు, బాండెడ్ సర్వెంట్. చాలాసార్లు కంపెనీలో ఉద్యోగాలు చేసేటప్పుడు బాండ్ రాస్తారు. 3 సంవత్సరాల దాకా కంపల్సరిగా ఈ కంపెనీలో ఉద్యోగం చేస్తా, మధ్యలో ఒకవేళ మానేసి వెళ్ళిపోయినా సంవత్సరన్నర జీతం మరలా మీకు తిరిగిస్తా. బాండెడ్ సర్వెంట్ అంటారు. 3 సంవత్సరాలు తప్పకుండా చేస్తా, 5 సంవత్సరాలు తప్పకుండా చేస్తా. మరి పౌలు గారు ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తానన్నాడు? ఎన్ని సంవత్సరాలు బాండ్ రాశాడు? ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన దేవునితో చేసి బ్రతుకు కాలమంతా నీ పని చేస్తానని బలిమి చేత కాదు, ప్రేమ బంధకాల చేత బంధించబడి తనను తాను దేవునికి సమర్పించుకున్నాడు. అందరం చెప్దాం ఆమేన్. సో ఈ ప్రేమ బంధకం చేత నిత్యము మరవబడని నిబంధనను బట్టి గమనించండి, ప్రతి క్రైస్తవుడు చెప్పండి దేన్ని వదలకూడదు? ఇందాక చెప్పే కదా, దేన్ని వదలకూడదు? ఎఫోదు, దేవుడు మనకిచ్చిన పని అయి ఉండొచ్చు, దేవుని సహవాసం అయి ఉండొచ్చు, దేవుడు మనకిచ్చిన పరిచర్య అయి ఉండొచ్చు, దేవుని చిత్తమై ఉండొచ్చు, దేవుడు మన భుజాల మీద పెట్టిన భారమై ఉండొచ్చు. పౌలు వారిని దేవుడు సేవకు పిలిచేటప్పుడు పౌలు వారిని ఎంత నమ్మాడంటే, రాజుల ఎదుట నేను సాక్షిగా నేను వాడుకుంటా, దేశాలు నీ ద్వారా కదిలిస్తా అని అంతటితో ఆపాడా? నా నామము నిమిత్తము అతడు ఎన్ని శ్రమలు భరిస్తాడో. బిడ్డలారా, సమృద్ధికి సమృద్ధే, కరువుకు కరువే. క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా? అరణ్య ప్రయాణం లాంటిది. అరణ్య ప్రయాణంలో ఉన్న విచిత్రం ఏంటంటే, ఎర్ర సముద్రం దగ్గర నిలవబడ్డారు, కర్ర జాపాడు, ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. మిరియాం ఏం చేసింది? నాట్యం ఆడింది. ఇజ్రాయేల్ ప్రజలంతా ఏం చేశారు? నాట్యం ఆడారు. ఏమన్నారు? యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు? గంతులేశారు. అద్భుతం బాబోయ్, బైబిల్ చరిత్రలోనే అత్యద్భుతం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలి అలా ప్రయాణం అవుతా వెళ్తూ ఉంటే తాగటానికి సొక్క నీరు లేదు. 3 రోజుల దాహంతో అల్లాడిపోయారు. వెతుకుతూ ఉంటే నీళ్లు కనపడ్డాయి. ఏ నీళ్ళు అవి? ఎక్కడేమో ఎర్ర సముద్రం 2 పాయలు అయింది, అది దాటిన తర్వాత మారా వచ్చింది. వెంటనే వాళ్ళు ఏం చేశారు? సరిగారు, ఏంటి మారా అన్నారు. ఆ మారా నీళ్ళు మాధుర్యం అయిపోయాయి. అబ్బా మా దేవుడు గొప్ప దేవుడు అన్నారు. మరలా అక్కడి నుంచి బయలుదేరారు. దాహం అయిపోయింది. బండ ఒకటి కనపడింది, బండను కొట్టాడు కొంచెం గట్టిగా. అంటే ఈ అరణ్య ప్రయాణం ఎలాంటిదో తెలుసా? అప్పుడే కరువు, అప్పుడే సమృద్ధి. అప్పుడే సమృద్ధి, అప్పుడే వింటారా? దేవుడు నన్ను నడిపించే మార్గం ఎప్పుడూ రాజబాటేసి నీ జీవితంలో ఏ కష్టాలు రావురా నాయన, నేను పొలంలో పెట్టి చూసుకుంటారా నాయన, నీకు బాధలే రావురా నాయన, నీకు దుఃఖమే రాదురా నాయన, బ్రతుకు దినములన్నిటా కృప క్షేమాలే నీ వెంట వస్తాయిరా అన్నట్లుండదు దేవుని మార్గం. అప్పుడే కరువు ఉంటుంది. ఆ కరువులోనే బాహుబలత చాపుతాడు, సముద్రంలో నుంచి పూరేలను రప్పిస్తాడు. అమ్మయ్యా పూరేలు తిన్నామనే లోపే అయితే ఏ మార్గం గుండా వెళ్ళినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడం. అయితే మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? పౌలును దేవుడు అంత బలంగా వాడుకుంటూనే వాటితో పాటు ఎన్ని పోరాటాలు, ఒక పోరాటాన్ని గురించి తారాస్థాయిలో చెప్తాను. పౌలు దెర్బే, లుస్త్రా, యూకెనియా, అంత్యోనియా ప్రాంతాల్లో సేవ చేసేటప్పుడు లుస్త్రా అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ సేవ చేస్తున్నప్పుడు అంత్యోకియా నుండి, యూకెనియా నుండి, లుస్త్రా ప్రాంతం నుంచి యూదులు వచ్చి పౌలును రాళ్లతో కొట్టారు. చచ్చిపోయాడు అనుకున్నారు. మానవ భాషలో చెప్పాలంటే మున్సిపాలిటీ కుక్కను ఈడ్చుకొని వెళ్ళిపోయినట్లుగా
పౌలును ఊరి చివరికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. చచ్చాడ్రా వీడు అని వదిలేశారు. శిష్యులు చుట్టూతా చేరి, అయ్యా పౌలును బ్రతికించయ్యా ప్రార్థన చేశారు. పునరుద్ధానపు శక్తి పౌలులోకి దిగొచ్చింది. సజీవుడిగా లేచి నిలబడ్డాడు, పట్టణంలో ప్రవేశించాడు. విచిత్రం ఏంటో తెలుసా? మరునాడు దెర్బేకు ప్రయాణమై వెళ్ళెను. ఒకసారి నా వైపు చూడండి. తనకు అప్పగించిన ఎఫోదును, పరిచర్యను అరికాలు నుంచి నడినెత్తి వరకు రాళ్ల వర్షం కురిసిన దేవుడు తనకు అప్పగించిన పని వదిలిపెట్టలే. రాజేషో నీకే బాగా విను, దేవుడు తనకు అప్పగించిన పని అస్సలు వదిలిపెట్టలా. ఏం జరిగింది ఈరోజు? ఏం జరిగింది? అరికాలు నుంచి నడినెత్తి వరకు. నేను ఒక మాట అంటా, శరీరానికి గాయం కలిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుందా? ఆ దెబ్బంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆ గాయం మోపైద్దా? తెల్లారేసరికి కట్లు కట్టాలా? చచ్చిపోయాడనంతగా కొట్టారంటే దెబ్బలు ఎంత భయంకరంగా తగిలుంటాయి. అరికాలు నుంచి నడినెత్తి వరకు రాళ్ల వర్షం కురిపించి కొట్టేసారు, చచ్చిపోయాడు అనుకున్నారు. బైబిల్లో రాసి ఉంటుంది, మరునాడు లుస్త్రా నుండి దెర్బేకి 30 కిలోమీటర్ల దూరం. మరునాడు దెర్బేకు ప్రయాణమై వెళ్ళెను. ఎందుకయ్యా? ఏఫోదును విడిచిపెట్టినయ్యా, నా దేవుడు నాకు ఇచ్చిన సేవను విడిచిపెట్టినయ్యా. ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని ఇబ్బందులైనా రాని, ఎన్ని బాధలైనా రాని, నమ్మి నా దేవుడి సేవ నాకు అప్పగించాడు. ఎన్ని ఆటుపోట్లన్నా రాని, ఎన్ని తిరస్కారాలన్నా రాని, ఎన్ని కొరడా దెబ్బలన్నా రాని, ఎన్ని అవమానాలన్నా రాని, ఏఫోదు నేను విడిచిపెట్టను. బ్రతుకు కాలమంతా ఆయన పరిచర్య చేసుకుంటూ నేను వెళ్ళిపోతాను. వివరాలు, స్థలాలు నేను చెప్పలేను, కానీ ఆ ప్రాంతం గ్రామాలలో సేవకులు కనబడితే నిర్దాక్షిణ్యంగా చంపే ప్రాంతం. ఓ దైవజనుడు ఏదైతే అది అయిపోయిందని చెప్పి పట్టుదలతో తన కుటుంబంతో అక్కడ సేవ చేయటానికి వెళ్ళాడు. అల్లరి మోక పడటం ఈ ఇంటి మీదకి వచ్చి దైవజనుడిని భార్య కళ్ళ ముందు, పిల్లల కళ్ళ ముందు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. భార్య కళ్ళతో చూస్తుండగా, పిల్లలు కళ్ళతో చూస్తుండగా, అది ఎంత ఘోరంగా చంపారో ఓ దైవజనుడు చెప్పిన మాట. ఒక మేక పీక కోసినట్లుగా ఆ పిల్లలు భార్య కళ్ళ ముందే జుట్టు పట్టుకొని దైవ సేవకుడి పీక కోస్తే ఈ రక్తం ఇట్లా చిమ్మి కళ్ళ ముందు ఏరులై ప్రవహించింది. ఆ తల మొండి వేరు చేసి తలకాయ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు. కనీసం కేసు కూడా నోచుకోవాలి. ఇలాంటివి ఎన్నో ఆ ప్రాంతాల్లో జరుగుతాయి. అదే ప్రాంతాలకి మన తెలుగు రాష్ట్రాల్లో దేవుని చేతిలో బహుబలంగా వాడబడే ఒక గొప్ప సేవకుడు, మంచి సేవకుడు ఆ ప్రాంతంలో సేవ చేయటానికి ఆ ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఈ తల్లి తన పిల్లలిద్దరిని తీసుకొని, అన్నయ్య మా సేవ కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య, కళ్ళమ నీళ్ళు పెట్టుకొని అడిగిందట. ఈ దైవ సేవకుడికి ఏం తెలియక, అమ్మా పిల్లలు ఉన్నారు, మీరు వచ్చారు, బ్రదర్ ఎక్కడన్నా సేవకి వెళ్ళాడా ఏంటి? పిల్లలతో మీరే వచ్చారు, బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడైనా పరిచర్య నిమిత్తం వెళ్ళాడా? బ్రదర్ను కూడా తీసుకురాకపోయావా అంటే ఆ బిడ్డ తలోంచి కళ్ళమ నీళ్ళు పెట్టుకొని, నా భర్త క్రీస్తు యేసు పనిలో దేవుని కొరకు హతసాక్షిగా మారిపోయాడు, చంపబడ్డాడయ్యా ప్రభు కొరకు, చంపబడ్డాడయ్యా ప్రభు కొరకు. దైవ సేవకుడికి కాళ్ళు చేతులు, మీలో కొంతమంది వినుంటారు ఈ సాక్షి, కాళ్ళు చేతులు గడగడ వణుకుతూ, అమ్మా భర్తను చంపారా? ఎవరు చంపారమ్మా? పలానా చోట పలానా వ్యక్తులు. మరి ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నావమ్మా? అదే గ్రామంలో నేను సేవ చేస్తున్నానయ్యా. నిన్ను కూడా చంపుతారేమోనమ్మా, నీ పిల్లలను కూడా చంపుతారేమోనమ్మా. క్రీస్తు యేసు పనిలో పానార్పణంగా పోయిబడటానికి మించిన భాగ్యం మా బ్రతుకులో మరొకటి ఏది లేదు. ఒకవేళ ఇమాన్యుల్ అన్న మీరు ఆ సాక్ష్యం విన్నారా? థ్యాంక్ యూ బిడ్డలరా. నేను మిమ్మల్ని భయపెట్టాలని కాదు నేను ఈ మాట అనేది. మీరు యేసు ప్రభు నమ్ముకున్నందుకు,
యేసు ప్రభు వైపు తిరిగినందుకు గవర్నమెంట్ ద్వారా మీకు వచ్చే పథకాలు రాకుండా ఆపేస్తాం, డోకా గ్రూప్లోంచి మీ పేరు తీసేస్తాం, లోన్లు మీకు ఇయ్యం. మీరు యేసు ప్రభు నమ్ముకున్నందుకు మీకు దక్కాల్సినవి దొక్కకుండా మేము ఏదో చేస్తాం అని ఒకవేళ అలాంటి చట్టాలే కనుక లోకంలోకి వస్తే మీరు నేను ఎలా ఉండాలో తెలుసా? రిజర్వేషన్ పోగొట్టుకోవటానికి మేము సిద్ధంగా ఉంటాం, కానీ ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు కోల్పోవటానికి ఇష్టపడతాం, కానీ ఏ ఫోదును మా బ్రతుకు దినాల్లో ఎన్నడూ మేము విడిచిపెట్టాం, మా దేవుని విడిచిపెట్టాం. అపోస్తలుడైన పౌలు వారు ఆ దినాల్లో సేవ చేసేటప్పుడు ఆయనకి ఎదురైన ఆపదలు అంతా ఇంత కాదు. ప్రేమాబంధకాలతో బంధించబడి ఏఫోదుకు కట్టబడిన అపోస్తలుడైన పేతురు వారు రోమాపత్రికలో మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నాతో కలిసి. క్రీస్తు యేసు ప్రేమ నుండి, స్వరమెత్తాలా, క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడుచున్న వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి. పౌలు తనను దేంతో పోల్చుకున్నాడు? వధకు సిద్ధమైన. ఇప్పుడు గొర్రెకు పురస్కారం దొరికిద్దా? వధ దొరికిద్దా? మంగళహారతి దొరికిద్దా? కత్తి దొరికిద్దా? ఏమంటే సన్మానం దొరికిద్దా? ఇంకోటి ఏదైనా దొరికిద్దా? గమనించండి, వధించబడబోయే గొర్రె పిల్లకి సన్మానం దొరకదు, శాలువాలు దొరకో, కిరీటం దొరకదు, ఏమి దొరకవు. మరేం దొరుకుతుంది? వధ. అంటే సావుకొచ్చిన పౌలు తనను దేనితో ఎంచుకున్నాడు? వధకు సిద్ధమైన గొర్రె పిల్లగా ఎంచుకున్నాడు. అందుకని అంటాడు, ఎన్ని అవమానాలు వచ్చినా క్రీస్తు యేసు ప్రేమ నుండి నన్ను 37 నెక్స్ట్. క్రీస్తు యేసు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో, కొంచెం గట్టిగా, ప్రభు బిడ్డలారా, మనలను ప్రేమించేవాడు మనతో ఉంటే ఏఫోదును విడిచిపెట్టకుండా ఆయన హత్తుకొని బ్రతికితే కరువులో కూడా సంతోషంగా బ్రతికే దినాలు దేవుడిస్తాడు. కారపు మెతుకులు తినేటప్పుడు కూడా పంచభక్ష పర్వాణాలు తినేవాడు పొందనంత అనుభూతి పొందే కృప దేవుడిస్తాడు. సనుగుడు, సంశయం, నా బ్రతుకులో ఎందుకు ఎలా చేసావు, అలాంటి శబ్దాలు మన ఇంట్లో సిలువేయబడతాయి. ఈ విజయం ఎవరి ద్వారా కలుగుతుంది? పౌలు ఎక్కడైనా ఇన్ని రాళ్ళ దెబ్బలు తిన్నాడే, నన్ను ఎందుకు ఇట్టా చేసావు అన్నాడా? అనకపోగా ఫిలిప్పి పట్టణంలో చెరసాల్లో పడేశారు, విపరీతంగా గాయాలైపోయాయి, కాళ్ళు బండల్లో బిగించారు. మధ్యరాత్రి ఏం చేశారు వాళ్ళు? మధ్యరాత్రి వేళ పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ మధ్యరాత్రి వేళ దేవుణ్ణి స్తుతించారు. నేనంట, అన్నీ ఇచ్చి ఏదో ఒక కొరత చేస్తేనే ఏమిచ్చాడు దేవుడు అని శనిగే రకాలున్న ఈ దినాల్లో ఎంతో దేవుడిచ్చి ఏదో ఒక కొరత చేస్తే ఆ కొరతనే గుర్తుకు తెచ్చుకొని ఆ కొరతను బట్టే కృంగిపోయే క్రైస్తవులు ఉన్న ఈ దినాల్లో అపోస్తలుడైన పౌలుకు దేవుడు ఏమి ఇవ్వలా? మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నిత్య నిబంధనతో ఎఫోదు చేత బంధించబడినటువంటి వాడు అంటాడు. ఆ తర్వాత నెక్స్ట్, ఒరే బాబు, ఇప్పుడు ఎదురైన కష్టాలు మాత్రమే కాదు, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృజించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనెరవని రూఢిగా నమ్ముతున్నాను. బిడ్డ, నా వైపు చూడు. ఈరోజు చేయి చాపి దేవునితో ఈ నిబంధన చేయి. పెట్టినా నీవే నా దేవుడవు, పెట్టకపోయినా నా దేవుడవు నీవే.
నా ఇంట్లో జీవమున్నా నా దేవుడవు నీవే, మరణం ఏలుబడి చేసినా నా దేవుడవు నీవే, సమృద్ధి ఉన్నా నా ఇంటిలో సమృద్ధి ఉన్నా నా దేవుడవు నీవే, కరువు ఏలుబడి చేసిన ఎఫోదుగా పిలువబడుతున్న నేను విడిచిపెట్టనయ్యా, ప్రేమ బంధకం చేత నిన్ను బంధిస్తానయ్యా, నా బ్రతుకు కాలమంతా నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. అలాంటి నిబంధన ఈరోజు దేవుని దగ్గర చేద్దామా? అలా బ్రతుకుతానయ్యా అని దేవునితో మనం అందరం మాట్లాడదామా? రైట్. పౌలు చూడండి, ఆ ప్రేమ బంధకాల చేత బంధించబడి సవాల్ చేసి అంటాడు, క్రీస్తు యేసు ప్రేమ నుండి ఏది ఎడబాపలేదు. రైట్. బైబిల్లో మరొక తల్లి ఉంది. దేవుని నమ్ముకోక మునుపు ఆ తల్లి జీవితం బాగుంది. దేవుని నమ్ముకున్న తర్వాతే ఆ తల్లి జీవితంలో కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎవరా తల్లి అని అంటే టకమని చెప్పకపోవచ్చు. ఆ తల్లి భర్త చనిపోయాడు, రూతమ్మ. తనతో పాటు దేవుని దగ్గరికి వచ్చిన ఆ ఓర్ప, రూతు, వాళ్ళిద్దరిని చూసి అత్తయ్య ఒక మాట అంది, అమ్మా నేను వృద్ధాప్యంలో ఉన్నా, నేను మరలా మీ కొరకు కుమారుని కని మీకు వివాహం చేసేదాకా నా పరిస్థితి ఇది, నా మాట వినండి. ఋతు, వయసు బైబిల్లో రాయబడలేదు, మానవ భాషలో చెప్తున్నాను. అమ్మా ఋతు, నీ వయసు 25 సంవత్సరాలు, వర్ప నీ వయసు కూడా ఇంచుమించు, మీరిద్దరు 30 సంవత్సరాల లోపు పిల్లలు, యవ్వన వయసులో ఉన్నారు. నేను ముసలిదాన్ని, నాతో పాటు వస్తే మీ జీవితాలు పాడైపోతాయి, మీకు దొరకాల్సిన సుఖ సంతోషాలు దొరకవు. నా మాట విని తిరిగి మీ ఇళ్ళకి వెళ్ళండి. అక్కడ ఒక మాట అంటది, మీ తల్లులు మీకు వివాహం చేసి మీరు సుఖంగా బ్రతికేటట్లుగా మీ తల్లులు, 9వ వచనం, మీ తల్లులు మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందున్నట్లు యెహోవా దయచేయునుగాక. అనండి ఆ మాట. మీలో ఒక్కొక్కతే. నేను మిమ్మల్ని అడుగుతా, నయోమితో పాటు ఉంటే రూతుకు పెండ్లైద్దా? నయోమిని విడిచిపెట్టి వెళ్తే రూతుకు పెండ్లైపోద్దా? తన ఇంటికి వెళ్ళొచ్చు. వెళ్ళండి అంటే ఓర్ప వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ ఏం చేసిందో తెలుసా? అత్తయ్య, నీతో నేను చేసే నిబంధన ఒక్కరోజు నిబంధన కాదు, ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన. నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మరణించిన చోటే నేను మరణిస్తా, మరణము తప్ప మరి ఏది నన్ను ఎడబాపకుండునుగాక. అంటే ఈ తల్లి తన యవ్వన కోరికలు త్యాగం చేసుకుంది. జీవితకాలం అంతా బోయాజు దొరుకుతాడని తను అనుకోలా. తన యవ్వన కాలం, తన జీవిత కాలం అంతా ఒంటరిగా వైధవ్యంతో మిగిలిపోవాలని, దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంది. ఎందుకు తన ఇంటికి వెళ్ళలేదో తెలుసా? తన ఇంటికి వెళ్తే భర్త దొరుకుతాడు, దేవుడు దొరకడు. విన్నారా ఈ మాట? భర్త దొరుకుతాడు అనండి. ఎందుకు? తనున్నది ఏ దేశం? మోయాబు దేశం. తన ఇంటి వారు ఎవరు? మోయాబీయులు. వెళ్ళటంతో ఏమనేవాళ్ళు? దరిద్రపుదానే, మేము వద్దని చెప్పలేదా? మెలకు దేవత దగ్గర యాజకురాలుగా ఉండేటప్పుడు నీ బ్రతుకు ఎంత బాగుంది, దేవుడు 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 అని వీళ్ళందరిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏమైపోయింది నీ బతుకో? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మా మాట విని వాటిని వదిలిపెట్టి ఇదిగో వివాహం చేస్తాం, వీటిని ఆరాధిస్తూ వెళ్ళిపో. ఎందుకు ఆ తల్లి వెనక్కి వెళ్ళలేదో తెలుసా? తనకు భర్త దొరుకుతాడు కానీ దేవుడు దొరకడు. నా శరీర యవ్వన కోరికల కంటే నా దేవుడే నాకు శ్రేష్టమైన వాడని బలి అర్పణ చేత తన జీవితాన్ని క్రీస్తు బలిపీఠ మీద, నా వైపు చూడాలి, క్రీస్తు బలిపీఠ మీద పెట్టడానికి త్యాగం చేసుకుంది గనుకే ఈ అన్యురాలు ధన్యురాలైపోయింది. మోయాబీయురాలు ఇశ్రాయేలు వంశావళిలో చేర్చబడి ఒక అద్భుతమైన స్త్రీగా నిలవబడింది. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. రూతు శరీరంలో యవ్వన కోరికలు రంకిలేస్తున్నాయి కదా. నేనంటే అసలు ఈ కాలంలో యవ్వనస్తులేం కర్మ, ఈ కోరికలు ముసలోళ్ళ శరీరంలో కూడా రంకిలేస్తాయి. నీతో ఒక మాట, నువ్వే వయసులో ఉన్నా, నడి వయసులో ఉన్నా, యవ్వన వయసులో ఉన్నా, పెద్ద వయసులో ఉన్నా, దేవా నా శరీరాన్ని బలి అర్పణగా నీ బలిపీఠ మీద సమర్పిస్తానయ్యా. ఏ పాపం నా శరీరంలోకి రానివ్వనయ్యా. ఈ చిన్న జీవితం బ్రతికిన కాలమంతా
ప్రతి క్షణం నా శరీరపు కోరికలు చంపుకుంటూ, ప్రతి క్షణం నా శరీరపు ఆశయిచ్చలు చంపుకుంటూ, యవ్వన కోరికలను చంపుకుంటూ, కాముకత్వపు కోరికలు చంపుకుంటూ ఒక రూతు నీ కొరకు బ్రతకటానికి ఎలా త్యాగం చేసుకుందో అలా త్యాగం చేసుకుంటాను అని. తమ్ముడు, ఈరోజు ఎందుకు నువ్వు నిబంధన చేయకూడదు? ఒక్క సిగరెట్ ప్యాకెట్ దగ్గర నీ భక్తి తాకట్టు పెడుతున్నావా? ఒక్క గుట్కా ప్యాకెట్ దగ్గర నీ భక్తి తాకట్టు పెడుతున్నావా? ఒక్క సెల్ ఫోన్ దగ్గర నీ భక్తి తాకట్టు పెడుతున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ఈ గొప్ప దేవుణ్ణి చిన్న శోధన దగ్గర నువ్వు తాకట్టు పెట్టే దిగజారుడు భక్తి జీవితం నువ్వు చేస్తా ఉన్నావా? అయ్యా, నా వైపు చూడండి. దిగజారే భక్తి జీవితం. నువ్వు పనిచేసే పని స్థలంలో భార్య లేదు, నేను గమనించే వాళ్ళు ఎవరూ లేరు. ఒక అమ్మాయి దగ్గర, ఒక అమ్మాయితో అపవిత్రంగా మాట్లాడే విషయంలో నీ భక్తి జీవితాన్ని తాకట్టు పెడుతున్నావా? 30 సంవత్సరాల విశ్వాసివి అమ్మా, 40 సంవత్సరాల విశ్వాసివి. రాత్రి జార్జ్ అన్న చెప్పారు కదా, దేవుడు మిమ్మల్ని తీసుకురావటం సత్తువ కలిగిన సంఘంలో దేవుడు నాటాడు. అపోస్తుల ఉపదేశం దొరికే ఓ దివ్యమైన సంఘంలో దేవుడు బలపరిచాడు. ప్రతిదినం పచ్చిక బయలులో దేవుడు మిమ్మల్ని పరుండు పెడుతున్నాడు. మంచి గోధుమతో దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఇంత బలమైన వాక్యాలు విన్న తర్వాత కూడా నువ్వు గంజాయి ప్యాకెట్ దగ్గర అమ్ముడుపోయావంటే, ఒక సినిమా దగ్గర అమ్ముడుపోయావంటే, ఉద్యోగం చేసే స్థలంలో ఒక అబ్బాయి దగ్గర నీ భక్తిని నమ్ముకున్నావంటే ఎంత దిగజారి బ్రతుకుతున్నావో చూడు. ఆ తల్లి, నా శరీర కోరికల కంటే నాకు దేవుడే ముఖ్యం అన్నాడు గట్టిగా ఒకసారి. ఆ తల్లి అంటది, అమ్మా వదిలేసి వెళ్ళిపో. ఈ తల్లి అంటది, అత్తయ్య నీ దేశమే నా దేశం, నీ జనులే నా జనులు, నువ్వు మృతి పొందు చోటే నేను మృతి పొందుతా, మరణము తప్ప మరి ఏది నన్ను ఎడబాపకుండును గాక. అమ్మా, నా వైపు చూడండిరా, నేను ముగింపులోకి వెళ్తున్నాను. ఈరోజు వాక్యం వింటున్న నీవు కూడా మరణం తప్ప నా యేసు సన్నిధిని ఏది నన్ను ఎడబాపదు. అఫ్కోర్స్ మరణం రూతమ్మను, నయోమి రూతు ఎడబాసేటట్లుగా ఉంది. మన మరణం ఉందే, మరణం కూడా దేవుని ఎడబాసేటట్లు ఉండదు. మరణం తర్వాతే మరి ఎక్కువగా దేవునిలో మనం మమేకమైపోయే కృప దేవుడు ఇస్తాడు. ఆమెన్. అంటే దాని అర్థం ఏంటి? నేను బ్రతికిన కాలం అంతా నిత్య నిబంధన నీతో చేస్తున్నాను యేసయ్య, ఎన్నటికీ అనండి ఆ మాట. మరలా ఎన్నటికంటే ఎట్లా? ఆ తర్వాత మాట, ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధనకు ఈ ఉంగరాలు గుర్తు. గొలుసులు దేని గుర్తు? ప్రేమాబంధకంతో బంధించబడాలి. చూసారా, సేవ నిమిత్తం అన్ని కష్టాలు వచ్చాయి, వదిలిపెట్ల పౌలు. శరీర కోరికలు శోధిస్తూ ఉన్నాయి, వదిలిపెట్టలేదు రూతమ్మ. యవ్వన జీవితాన్ని క్రీస్తు బలిపీఠం మీద పెట్టింది. ఒకరోజు భార్య వచ్చి అంటది, ఇంకెందుకయ్యా దేవుడు అంటావు? యథార్థతను వదిలేసాయి, దేవుణ్ణి దూషించు. యథార్థతను వదిలేసాయి, దేవుణ్ణి దూషించు. ఏమిచ్చాడని దేవుడు అంటావు? యథార్థతను వదిలేసాయి. మన భాషలో చెప్పాలంటే ఎఫోదును వదిలేసాయి, ఆ దేవుణ్ణి వదిలేసాయి. ఏమైపోయింది? రోజు లేచి ప్రార్థన చేసావు, ఏమొచ్చింది? పొద్దున్నే నువ్వు నిద్రపోవు, ఏదో అనండి, నువ్వు నిద్రపోవు, మమ్మల్ని నిద్రపోనివు. దేవుడు అని దీర్ఘ ప్రార్థనలు చేసావు. రోజుకొచ్చి 3 గంటల బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసావు. ఏమైంది? అయ్యింది ఇక్కడ. అంత పెద్దలో మాట ఎందుకు అందో నాకు అర్థం కాల. దేవుని దూషించి అంటే ఎందుకు చచ్చిపోమంది భర్తనే? ఈ భక్తురాలు జోలి ఇక ఆ కోణం దాటి మనం వెళ్ళకూడదు, అపరాధులం అయిపోతాం. నువ్వు దూషించి చనిపోంది. కానీ అంటాడు, కరువైన ఖడ్గమైన మేలు కలిగినప్పుడు దేవుని స్తుతించామే, ఈరోజు కీడు కలిగిందని ఎఫోదుని ఎలా నేను వదిలిపెట్టగలను? ఓ స్థలంలో అంటాడు, నా నీతిని విడవక గట్టిగా నేను పట్టుకుంటా, నా యథార్థతను విడవక గట్టిగా పట్టుకుంటా. ఏఫోదును పట్టుకునే నేను ఏఫోదు కొరకు బ్రతుకుతా. ప్రైజ్ ది లార్డ్. ఏఫోదు కొరకే నేను బ్రతుకుతా అనండి. 27వ అధ్యాయం 6-7 వచనాలు. నా నీతిని విడవక. ఎవరా నీతి? యేసయ్యే మన నీతి అయి ఉన్నాడు. ఆమెన్. యేసయ్యే మన నీతి అయి ఉన్నాడు. ఆమెన్. పౌలు గారు అంటాడు, యేసయ్యే మన నీతి అయి ఉన్నాడు.
ఒంటి నిండా కురుపులు వచ్చిన యేసును విడవను. విడవకపోగా ఎట్టా పట్టుకుంటాడంట? అరే అనండి గట్టిగా. అదిగో మెత్తగంటే ఎట్లా? ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, యేసయ్యని ఎట్లా పట్టుకుందాం? రోగం వచ్చింది, యేసయ్యని ఎట్లా పట్టుకుందాం? అప్పులు వచ్చాయి, యేసయ్యని ఎట్లా పట్టుకుందాం? అందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మనకు ఉద్యోగాలు రాలా, యేసయ్యని ఎట్లా పట్టుకుందాం? అందరికీ ప్రమోషన్ వచ్చింది, నీకు డిమోషన్ వచ్చింది, ఎట్లా? ఎవరిని గట్టిగా పట్టుకుందాం? నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందించదు. చూసారా? నీ హృదయం కూడా నీతో అనాలా, ఈ బిడ్డ కరువు కలిగిన దేవుని మీద సనగలేదో దానికి నేను సాక్షిని అని ఎవరనాలా? అది నీ హృదయం నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పురుగాక. 7వ వచనంలో అంటాడు, చూడండి 7వ వచనం. తమ్ముడు 5వ వచనం అనుకోండి, చూడు. రైట్. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రం ఒప్పుకోను, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడవను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. బిడ్డలారా, ఇక నేను ఇక్కడ ముగిస్తా ఉన్న అద్భుతమైన విషయం జస్ట్ ఒక్క 2 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. రాగల దినాల్లో మరో చక్కటి వర్తమానం. ఎఫోదు నిలువు టంగి, దాని తలభాగం చెరగకూడదు అంటాడు. ఎఫోదు వంగి దేనికి గుర్తుగా ఉంది? దాని కింద ఏమున్నాయి? కోసుకొని తిన్నావు రేపు దానిమ్మ పండ్లు. రైట్, కొంచెం గట్టిగా ఇట్లా అనండి రాదు, ఇట్లా ఆడించండి కొంచెం. ఏ గంటలో? గుడి గంటలు కాదు, ఏ గంటలు? బంగారు గంటలు. వాటి గురించి ప్రభు చిత్తమైతే రేపు కానీ రాగల దినాల్లో సమయాన్ని బట్టి మనం విందాం. అయితే నా వైపు చూడండి, ఇన్ని శ్రమల మధ్యలో కూడా వీళ్ళు ప్రభు కొరకు ఎలా బ్రతకగలిగారు? ఉంగరాలు ఉన్నాయి కదా, ఆ ఉంగరాన్ని ఎఫోదుకు దేంతో కుట్టారట? నీలము ఆకాశపు రంగు, నీలి దారము పరలోకానికి గుర్తుగా ఉంది. ఏ వ్యక్తి అయినా ఈ లోకాన్ని స్నేహించకుండా కరువైన ఖడ్గమైన భూమి మీద ఒకడు దేవుని కొరకు బ్రతకాలంటే పరలోక దర్శనం కలిగిన వాడిగా బ్రతకాలి. ఆ పరలోక దర్శనం నీకు ఉందనుకో, ఓ 30 సంవత్సరాలు కష్టం వచ్చింది, తర్వాత ఏమనుకుంటావో తెలుసా? ఎవరైనా వచ్చి మీరు దేవుని నమ్ముకున్న తర్వాత 30 సంవత్సరాలు బట్టి కష్టాలే కదా, ఇంకొక 20 సంవత్సరాలు బతికితే బతుకంతా 50 సంవత్సరాలు కష్టాలే కదా అంటే మీరేమంటారు తెలుసా? పొందబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఈ లోకంలో నేను బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతా? 100, 150 బతుకున్నా అయినా మెసాలైనా 100 అంట. సరే 150 బతుకు వద్దని దేవుడు, 150తో మన జీవితం అయిపోద్ది. ఒక్కసారి ప్రభు దగ్గరికి వెళ్ళామా, యుగాయుగాలు ప్రభుతో బ్రతికే భాగ్యం దేవుడు మనకిస్తాడు. అయ్యో యోబు, నీ శరీరం అంతా కులిపోయింది, మొత్తం కురుపులు వచ్చాయి, గజ్జి వచ్చింది, తామర వచ్చింది, మొత్తం పురుగులు ఉన్నాయి ఒంటి మీద అంటే ఏమంటాడు తెలుసా? ఈ దేహం క్షీణించిన తర్వాత మహిమ కలిగిన దేహంతో ఎవరో కాదు, నేనే నా ప్రభుని చూస్తాను. ఎవరో కాదు. అంటే వీళ్ళు ఈ శ్రమల మధ్యలో కూడా ప్రభు కొరకు బ్రతకటానికి కారణం ఏంటంటే, అరే ఎంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతాం? కొద్ది కాలమే, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? కొంచెం గట్టిగా షారోనేట్రా, కొంచెం గట్టిగా చెప్పాలి, కొంచెం గట్టిగా. నేను ఎప్పుడు చెప్తా కదా, ఇప్పుడు ఈ వ్యక్తిని పిలిచి, నాన్న నీకు ఒక 10 గుద్దులు ఇట్లా గుద్దుతా, గుద్దుకి 100 కోట్లు ఇస్తా. సూపరా? ఎంత? గుద్దుకి 100 కోట్లు ఇస్తా. మొత్తం కలిపి ఎంత? 1000 కోట్లు. జస్ట్ 10 గుద్దులే గుద్దుతా. అయితే ఏ గుద్దు నువ్వు చచ్చిపోయేటట్టు గుద్దను. ఎందుకు? జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచలేవు, జ్వాలల్లో గుండా నడుచుకుంటా వెళ్తున్నా అవి నిన్ను కాల్చలేవు. ఆ పొద అగ్ని చేత మండుతుంది కానీ కాలి దెబ్బ కొడతాగా నిన్ను చంపదా దెబ్బ కథ. కొంచెం నొప్పి కలిగిద్ది, నొప్పి ఓర్చుకుంటావా? అయితే వినో, దెబ్బకి ఒక దెబ్బకే 10 దెబ్బలు 1000 కోట్లు అంటే మనోడితో కూడా
ఏమంటాడో తెలుసా? అన్నయ్య మీరు మరీ అంత పిసినారోలుగా ఉంటే ఎట్లాగన్నయ్య, 10 దెబ్బలు కాదన్నయ్య, మీరు మరీ అంత పిసినారోలుగా ఉంటే ఎట్లాగన్నయ్య, అన్నయ్య 10 కాదు కానీ మీకు దండం పెడతాను అన్నయ్య, ఓ 20 దెబ్బలు కొట్టుకోండి అన్నయ్య, ఓ 50 దెబ్బలు కొట్టుకోండి అన్నయ్య. అయితే దెబ్బ నొప్పి తగిలితే కానీ నా ప్రాణం తీయదన్నావుగా. జీవితంలో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమ నీకు కష్టం తీసుకొస్తుందేమో కానీ నష్టం తీసుకురాదు. నీకు కష్టం తీసుకొస్తుందేమో, నష్టం తీసుకురాదు. అయితే ఆ కష్టాన్ని భరించడానికి కూడా కావలసినంత కృప దేవుడు ఇస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే ఈరోజు దెబ్బ కొట్టాడంటే ఈనాటి శ్రమ రేపటి నిలవబారు యారు కొట్టినట్టు దెబ్బ తెలిగిందా ఎవరికో చూడండి. దెబ్బ దెబ్బకి ఈ భూమి మీద నీకు దెబ్బ పడిందంటే, శ్రమ వచ్చిందంటే ఈ భూమి మీద శ్రమ రేపు మహిమగా దేవుడు మారుస్తాడు. అట్లాగని ఈ లోకంలో బూడిద చూపిస్తాడని కాదు నేను అనేది. ఈ లోకంలో నీకు ఇవ్వాల్సిన బహుమానం ప్రతిఫలం ఇస్తాడు. అయితే అల్పకాలపు ఈ సుఖభోగం కాదు, యుగాయుగాలు ప్రభుతో కూడా ఉండే భాగ్యం దేవుడు ఇస్తాడు. అసలు నేనంట పరలోక దర్శనం నీకుంటే లోకాన్ని ఎందుకు ప్రేమిస్తావు? పరలోక దర్శనం నీకుంటే ఈ చిన్న చిన్న శ్రమలకు ఎందుకు కదిలిపోతావు? అందుకనే ప్రతి క్షణం పరలోకమనే నీలి దారం చేత నేను నువ్వు కట్టుకునే కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం చేతులెత్తి ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. అందరం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఒక్కసారి నా వైపు చూడండి, ముగిస్తాను. ఉంగరాలు దేని గుర్తని చెప్పుకున్నాం? ఎన్నటికీ మరువబడని. ఎందుకు ఉంగరాన్నే ఎన్నటికీ మరువబడని నిత్య నిబంధన అని చెప్పాం? దానికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ దానికి ఉండదు. స్ట్రైట్ లైన్కి ఉంటుంది, హారిజంటల్ లైన్కి ఉంటుంది, వట్ సర్కిల్కి ఉండదు. అంటే దేవునితో మనం చేసే నిబంధన నిత్య నిబంధన. తమ్ముడు ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట ఒకసారి చూపించు. 55. ఒకసారి మీ బైబిల్ తెరుస్తారా? అందరూ మోకరించండి. అందరూ మీ బైబిల్ తెరవండి. నాన్న కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా మీకు అవకాశం ఉంటే లేచి నిలబడండి. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా అందరూ మీ బైబిల్ తెరవండి. ఒకసారి బైబిల్ తెరిచి నాతో కలిసి ఆ మాట అందరూ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం 55. అందరం కలిసి నేను చెప్పినప్పుడు అందరం కలిసి చదువుకుందాం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా కొంతమంది నిలవబడాలనుకుంటున్నారు. సరే అందరం నిలబడండి, చూద్దాం. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అందరు నిలవబడండి. ఇప్పుడుదా కూర్చొని ఉంటారు కదా. అందరు మీ బైబిల్ తెరవండి. ఇర్మియా గ్రంథం లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా 50వ అధ్యాయం 5వ వచనం. అందరు రెడీగానే ఉన్నారు కదా? రెడీ, 1 2 3 స్టార్ట్. ఆమెన్. ముందు బ్రదర్స్ చదువుతారు. రెడీ, స్టార్ట్. 1 2 3 స్టార్ట్. అమ్మ రెడీ, అక్క వాళ్ళు చెల్లెళ్ళు రెడీ, 1 2 3 స్టార్ట్. మీరు చదివితే బాగా అర్థమైందిరా తల్లి. కొంచెం సన్న గొంతులు కదా, ఇదంతా డబ్బాలు పడినట్టే ఉంది. ఒక్క మాట అర్థం కాల. మనం కూడా అందాం. అయ్యా, ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన నీతో చేస్తున్నానయ్యా. నా బ్రతుకు కాలమంతా నీ కొరకే బ్రతుకుతా. లోకాన్ని ప్రేమించను, లోకపు అనుభవాలను, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని ప్రేమించను. నిన్ను ప్రేమిస్తూ బ్రతుకుతా. ఈ వాక్యం నా బ్రతుకులో నెరవేర్చయ్యని అందరం ఆ వాగ్దానం మీద చేయబెట్టుకుని ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. మీ అంతటి మీరే నోరు తెరవాలి. మీ అంతటి మీరే. ఎఫోదును నేను ఎన్నడూ వేడకూడదయ్యా,
మీరిచ్చిన సేవను విడిచిపెట్టకూడదయ్యా, మీరిచ్చిన బాధ్యతలు విడిచిపెట్టకూడదయ్యా, నీ పరిచర్య విడిచిపెట్టకూడదయ్యా, నిన్ను విడిచిపెట్టకూడదయ్యా. నా బ్రతుకు కాలమంతా నేను హత్తుకొని బ్రతుకుతానయ్యా. ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన, ఓ ఎన్నటికీ మరవబడని నిత్య నిబంధన. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ దినం మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. మా ఊహలకు కూడా అందని విషయాలయ్యా, మా జ్ఞానానికి అందని మర్మయుక్తమైన సంగతులయ్యా. ప్రతిదానికి లేఖనాల్లో ఆధారం చూయించి మాతో మీరు మాట్లాడుతున్న మాటలకై స్తోత్రాలు అయ్యా. నీకు వేరు చేయాలని ఒకవైపు సాతాను, మరొక వైపు మా సొంత శరీరం, ఇంకొక వైపు మా చుట్టూతో ఉన్న శ్రమలు ఎఫోదుగా పిలువబడుతున్న నీలో నుంచి వేరు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా, నిత్య నిబంధన మీతో చేస్తూ ఉన్నాం నాయనా. బ్రతుకు కాలం అంతా నీ కొరకు బ్రతికే కృప దయచేయి. నిన్నెన్నడూ మేము విడిచిపెట్టకూడదయ్యా. పాపం మమ్మల్ని మీకు దూరం చేయకూడదయ్యా. శ్రమలు మమ్మల్ని మీకు దూరం చేయకూడదయ్యా. మా శరీరాన్ని ఏలుబడి చేసి అపవిత్రత మమ్మల్ని మీకు దూరం చేయకూడదయ్యా. దినమెల్లా వధించబడిన వారిగా, వధకు సిద్ధమైన వారిగా, బలి అర్పణతో మమ్మల్ని మీకు సమర్పించుకునే కృప దయచేయి. అట్టి కృపతో ఒక్కొక్క బిడ్డను స్థిరపరచుదురుగాక, ఒక్కొక్క బిడ్డను బలపరచుదురుగాక. సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ అయ్యా, ఈ వాగ్దానం మా జీవితంలో స్థిరపరిచయ్యా. నిత్య నిబంధన చేసి మీతో బ్రతకాలి ప్రభువా, నిత్య నిబంధన చేసి మీతో బ్రతకాలయ్యా. ఆ కృప నాకు, నీ ప్రజలకు మీరు దయచేయుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి.